మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. నీ జీవితంలో చీకటి దేవుని ముఖమును కప్పివేసిందా? నీ హస్తంతో దేవుణ్ణి పట్టుకోవాలని, ఆయన చేయి పట్టుకోవాలని నీవు ఆశపడుతుంటే ఆయన నీకు దొరకడం లేదా? దేవుడు ఎక్కడున్నాడు అని హృదయంలో ఆ ప్రశ్న, నా జీవితంలో దేవుడు ఎందుకు సడన్గా సైలెంట్ అయిపోయాడు అనే ప్రశ్న నీకు కలుగుతుందా? ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరలోకముందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మా హృదయాలతో మీరు మాట్లాడమని, ప్రభువా ఈ చీకటిని తొలగించి మా జీవితంలో వెలుగును ప్రసాదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ని ఒక లైబ్రరీ అని బైబిల్ పండితులు పిలుస్తున్నారు. ఒక పుస్తకం కాదు, 66 పుస్తకాలు, బిబ్లియాస్, లైబ్రరీ, ఒక కలెక్షన్. ఈ బైబిల్లో మొదటి గ్రంథము ఆదికాండము, ఆఖరిది ప్రకటన గ్రంథము. కానీ బైబిల్లో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథము ఏంటో తెలుసా? మొట్టమొదటిగా రాయబడిన గ్రంథము మోషే ఆదికాండాన్ని రాశాడు. అలాగే 5 ఖండములు పెంటెటూక్ రాశాడు. కానీ మోషే ఆదికాండము రాయకముందు మరొక గ్రంథాన్ని రాశాడని బైబిల్ పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఆ గ్రంథము ఏంటంటే యోబు గ్రంథము. అయ్యో, సృష్టి గురించి రాయకముందే మోషే ప్రేరేపణ ద్వారా యోబు గ్రంథాన్ని రాశాడా అని మనకు ప్రశ్న కలగవచ్చు. అవును ప్రియులరా, ఎందుకంటే మోషే ఆదికాండాన్ని ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వము 1500 ఆ సంవత్సరాల్లో మోషే రాశాడు. 15th century BC. మోషే ఈ గ్రంథాలు రాయడానికి దేవుడు మోషేకు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు. కానీ మోషే జన్మించినప్పుడు ఫరో రాజు ఒక డెత్ డిక్రీ ప్రవేశపెట్టాడు. ఈ హెబ్రీయుల యొక్క సమాజంలో పుట్టిన ప్రతి మగ శిశువును చంపేయాలి, నైల్ నదిలో పడేసేయాలి అని ఫరో ఒక శాసనం చేశాడు. ఆ టైంలో మోషే జన్మించాడు. ఎంత ఆశ్చర్యం! ఈ కుమారుడిలో ఏదో ప్రత్యేకత ఉందని ఆ తల్లి గమనించింది. 3 నెలలు ఇంట్లోనే దాచింది. ఇప్పుడు ఆ పిల్లవాని ఏడ్పు బయటికి వినపడుతుంది. ఏం చేయాలో తోచక దేవుని సహాయం అడుగుతూ ఒక చిన్న పెట్టెలాగా చేసి తీసుకుని వెళ్ళి నైలు నదిలో విడిచిపెట్టింది. చాలా స్మార్ట్గా. ఏ స్థలంలో అయితే రాజుగారి యొక్క ఫరో యొక్క కుమార్తె ఆమె చెలికత్తులు వస్తారో ఆ స్థలంలో పెట్టింది. కాపలా కాయడానికి అక్కైన మిరియామును పెట్టింది. నిజంగానే ఆశ్చర్యంగా ఆ విషయాలన్నీ కనబడని దేవదూతలు నడిపిస్తున్నారు. ఫరో కుమార్తె వచ్చింది, ఆ పెట్టెను చూసింది. ఆ పెట్టెను తెరవగానే ఆ శిశువు
ఏడవడము ఆమె హృదయాన్ని కదిలించింది. అంతలో మిరియం పరుగు పరుగులను వచ్చింది. ఈ బిడ్డను పెంచడానికి ఒక దాది మీకు కావాలా అన్నది. అవునని ఫరో కుమార్తె చెప్పగానే ఆ అమ్మను జకోబెద్ ఆమెను పిలుచుకొచ్చింది. మోషే యొక్క బాల్యము ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన జరిగింది. పెరిగాడు. అమ్మకు తెలుసు ఈ పసిబిడ్డ నా దగ్గర కొంతకాలమే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు రాణి ఫరో రాజు యొక్క కుమార్తె ఈ కుమారుని దత్తత చేసుకుంది. కాబట్టి బహు త్వరలో నేను తీసుకుని వెళ్ళి ఆ రాజభవనంలో విడిచిపెట్టాలి. ఆ ఉన్న తక్కువ టైంలో ఆమె మోషేను చక్కగా పెంచింది. దేవుని విషయాల్లో నూరిపోసింది. అబ్రహాము గురించి, ఆదాము గురించి, ఇస్సాకు, యాకోబుల గురించి ఇవన్నీ కూడా ఆమె చెప్పింది. ట్రైనింగ్ ఇచ్చింది. పాలు విడిచిన తర్వాత ఫరో కుమారుడిగా ఇప్పుడు మోషే రాజభవనంలో పెరిగాడు. అక్కడ ఇంకన్ని రంగాల్లో ట్రైనింగ్ పొందాడు. లిటరేచర్, వార్ఫేర్, అన్ని విషయాల్లో లీడర్షిప్ స్కిల్స్, అన్ని విషయాల్లో మోషే చక్కటి ఒక విద్వాంసుడిగా పెరిగాడు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఇప్పుడు దేవుడు ఆ తలాంతులను, ఆ ట్రైనింగ్ని వాడుకొని మోషే ద్వారా మొట్టమొదటిగా రాసిన గ్రంథము యోబు గ్రంథము. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలని యోబు గ్రంథానికి తెరవలసిందిగా నేను కోరుచున్నాను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు గురించి దేవుని వాక్యము చాలా స్పష్టంగా యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. మోషే మంచి ఇంట్రొడక్షన్ యోబు గురించి ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడే యోబు గురించి ఒక చక్కటి ఇంట్రొడక్షన్ మనకిస్తున్నారు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతన్ని వంటి వాడెవడునూ లేడు. యోబు గురించి దేవాతి దేవుడు ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తున్నారు ప్రియులరా. కానీ యోబు గ్రంథంలో మనం చూడొచ్చు, ఆ మొదటి అధ్యాయము పూర్తి కాకముందే యోబుకున్న ఆస్తంతా పోయింది. ఏదో గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం మనకు లాస్ వస్తే మనం భరించవచ్చు. కానీ ఒక్కసారే ఆస్తంతా ఒక్క రోజులోనే ఓవర్ నైట్ పోవడము ఏ మానవుడు కూడా భరించలేడు ప్రియులారా. ఎవరూ భరించలేము. ఏదో ఆస్తి పోయింది, మెటీరియల్ థింగ్స్ పోయాయి అంటే మనం భరించవచ్చు కొంతవరకు. కానీ పిల్లలు, యోబుకున్న సంతానము 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారంటే, ఒకేసారి ఒకే ప్రమాదంలో చనిపోయారంటే, ఇక ఏ తండ్రి భరించగలడు? ఏ తల్లి భరించగలదు? యోబు జీవితంలో చీకటి చోటు చేసుకుంది. యోబుకు అర్థం కావడం లేదా? ఎందు గురించి ఆస్తంతా ఒక్కసారే, పిల్లలందరూ ఒక్కసారే. ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ కెలామిటీస్, ఒకటి వెంట ఒకటి.
యోబు మీదకి రావడంలో చాలా కష్టం అనిపించింది. అంత మాత్రమే కాదు, యోబు ఆరోగ్యం కూడా పోయింది. ఆయన ఒళ్ళంతా ఆ పుండ్లు, ఇక యోబు ఆ పెయిన్, ఆ భారమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో భార్య వచ్చి కూడా అన్నది. ఏమన్నదండి? భార్య వచ్చి యోబును అంటుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. భార్య భరించలేకపోయింది. ఈ ఆస్తంతా ఒక్కసారే పోవడము భార్య తట్టుకోలేకపోయింది. 10 మంది పిల్లలు ఒకేసారి మరణించడం యోబు యొక్క భార్య భరించలేకపోయింది. ఇప్పుడు దీని అంతటినీ యోబు భరిస్తూ, ఆరోగ్యం పోయి ఇప్పుడు ఆ ఇంటెన్స్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఆ నొప్పి, ఆ బాధ, ఆ అవమానము, ఆ దుఃఖము, ఇవన్నీ కూడా ఉన్న ఆ పరిస్థితుల్లో యోబు మాత్రం he did not lose his senses. చాలాసార్లు పిచ్చోళ్ళు అయిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో. ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి మతిపోతుంది. కానీ యోబు యొక్క స్పందన ఏంటో మనం చూడొచ్చు. అందుకతడు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో అయినను పాపము చేయలేదు. హల్లెలూయా. చీకటి యోబు జీవితాన్ని చోటు చేసుకున్నప్పుడు, దేవుడు ఎక్కడా? ఆయన హస్తాన్ని ఒక్కసారి పట్టుకుంటే నాకు ధైర్యం కలుగుతుంది అని అనిపించినప్పుడు, దేవుని హస్తము యోబుకు దూరంగా అనిపించింది. దేవుడెందుకు నా జీవితంలో సడన్గా సైలెంట్ అయిపోయాడు? ఇంక దేవునితో నా సంబంధం తెగిపోయిందా? స్నేహితులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో యోబుకున్న ఆ 3 స్నేహితులు, యాక్చువల్లీ 4 స్నేహితులు, ఈ 4 స్నేహితులు ఏదో ఈ పరిస్థితిలో ఎక్స్పర్ట్స్గా, ఈ విషయాల్లో మేము ఎక్స్పర్ట్స్ అన్నట్లుగా వారు నటిస్తున్నారు. యోబుని అంటున్నారు, నిందిస్తున్నారు. నువ్వేదో పొరపాటు చేస్తుంటావు, ఎవరికో నువ్వు అన్యాయం చేస్తుంటావు, నీ సేవకులకు సరిగ్గా నువ్వు జీతం ఇవ్వకుండా ఉండకపోయి ఉంటావు, ఏ విధవరాలనో ఏ అనాథులనో నీవు దుఃఖపెట్టుంటావు, అందుకే నీకు ఇలా కలుగుతుందని యోబు స్నేహితులు చాలా కాన్ఫిడెంట్గా, ఎక్స్పర్ట్స్ లాగా మాట్లాడుతున్నారు. ఇంకా వారి మాటలు యోబుని ఇంకా దుఃఖపరిచినవి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో యోబు అంటాడు, ఆ స్నేహితులను చూసి, వారి మాటలు విని మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు, మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. యు ఆర్ వెయిన్ కౌన్సిలర్స్. సహాయం చేయడానికి వచ్చారు నిజంగా, కానీ వారి మాటల వలన యోబును ఇంకా గాయపరిచారు. ఏమంటారండి మన పెద్దలు? గోరు చుట్టుపై రోకల పోటు. ఆ బాధలో, ఆ అవమానంలో ఇది ఒంటరిగా యోబు ఫేస్ చేస్తుంటే వారు ఇంకా యోబును గాయపరిచారు. ప్రియ స్నేహితులారా, ఇలాంటి టైంలో దేవుడు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తున్న ఆ కష్టమైన పరిస్థితులు, ఆ చీకటి
పరిస్థితుల్లో యోబు తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడు? యోబు గ్రంథము 23వ అధ్యాయంలో మనకు ఒక రహస్యము దొరుకుతుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో 11 నుండి చదువుదామండి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. హల్లెలూయా. యోబు ఒక పర్ఫెక్ట్ మ్యాన్ కాదు, కానీ ఆ పర్ఫెక్షన్ దారిలో నడుస్తున్నాడు. యోబు కూడా మనలాంటి స్వభావం గలవాడే, కానీ ఆయన మార్గము ఎటు వెళ్తుందో యోబు జీవితం బట్టి మనకు తెలుస్తుంది. అవును ప్రియులారా, నీవు ఏ డైరెక్షన్లో నడుస్తున్నావో దానిని బట్టి మనం చెప్పొచ్చు నువ్వు ఏ గమ్యస్థానానికి చేరతావో. ఒక విద్యార్థి క్రమంగా క్లాసులకు వస్తుంటే, క్రమంగా హోంవర్క్లు చేస్తుంటే ఈ బిడ్డ పాస్ అయ్యే మార్గంలో నడుస్తున్నాడని మనం చెప్పొచ్చు. క్లాసులకు వెళ్ళటం లేదు, హోంవర్క్లు చేయటం లేదు, నిర్లక్ష్య స్వభావంతో ఉంటే ఆ బిడ్డ నడిచే ఆ డైరెక్షన్ అపజయానికే నడుస్తుందని మనం చెప్పొచ్చు. అవును, మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో మనం చేరే గమ్యస్థానాన్ని కొంతవరకు మనం చెప్పొచ్చు. యోబు అంటున్నాడు, నేను నడుచు 23వ అధ్యాయం 10వ వచనము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అవును, స్నేహితులు అపార్థం చేసుకుంటున్నారు, కానీ నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. ఏ మార్గంలో నేను నడుస్తున్నాను అని తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. యోబు 23:10 వచనం. నాకు తెలుసు, నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయో, ఏ కారణం చేత. ఇది ఒక శిక్ష లేక ఒక పరీక్ష యోబుకు తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం యోబు గ్రహించాడు, నేను ఈ శోధనలు ఈ కష్టాలు ఎదుర్కొన్న తర్వాత నేను సువర్ణముగా మారేదను, నేను సువర్ణంగా కనపడతాను. ఈ కష్టములు ఈ పరీక్షలులో నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు అప్పుడు నాలోని ఆ మలినము, ఆ మచ్చ, డాగులు పోతాయి. సువర్ణంగా నేను ప్రకాశిస్తానని యోబు సాక్ష్యమిస్తున్నాడు. యోబును ఆ పరిస్థితుల్లో కాపాడింది ఏంటి? యోబు యొక్క సీక్రెట్ ఏంటి? యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీ జీవితంలో చీకటి, నిరాశలు ఎదురవుతున్నాయా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా మనం చదవాలి, ధ్యానించాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారో, అట్టివారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిలుస్తారు. యోబు అంటున్నాడు, ఆయన మాటలను విడిచి నేను తిరగలేదు, దేవుని వాక్యాన్ని విడిచి నేను తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుని. యోబు 23వ అధ్యాయం 12వ వచనం. నా అభిప్రాయాలు కాదు, ఈ పరిస్థితుల్లో నాకు ఏమి తోస్తుందో అది కాదు, దేవుని అభిప్రాయం ఏంటి అని ప్రతి విషయంలో యోబు టెస్ట్ చేసుకునేవాడు. అవును ప్రియులారా, యోబు గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడొచ్చు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో, నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి, దేవా నాకెందుకు దూరంగా ఉన్నావు,
నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. దేవుడు దూరంగా ఉన్నాడని యోబు కనిపించింది. నాకెందుకు నైనా నువ్వు దూరంగా ఉన్నావు, నా మీద ఎందుకునైనా నీ కోపము అనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో వి ఫీల్ గిల్టీ. ఆ టైంలో మన పాపములు మనకు జ్ఞాపకం వచ్చి, ఇదిగో నా పాపములు దేవునికి అడ్డుగోడగా నన్ను చేస్తున్నాయి అన్న ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా? ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అవును, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో పాప క్షమాపణ ఉన్నది. వెంటనే ప్రభువా నా పాపములు క్షమించు, నా కొరకు సిలువుపై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నా పాపములు కడుగు తండ్రి అని నీవు ప్రార్థించు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ శోధనలు ఒకటి వెంట మరొకటి, మన ఆలోచనలన్నీ కూడా ఆ పాపపు విషయాల వైపు వెళుతున్నప్పుడు, నేను నీ ఆలోచన ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలియట్లేదని అనుకుంటున్నప్పుడు, ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వైపు నువ్వు చూడాలి. ఎందుకంటే యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మనం పరిగెట్టాలని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు తెలియజేస్తున్నారు. మన విశ్వాసమునకు కర్త కొనసాగించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవును, ఆధారపడొద్దు. ఎప్పుడైతే యోబు జీవితంలో ఆ కష్టాల్లో ఉన్న టైంలో స్నేహితులు, ఈ 4 స్నేహితులు వచ్చి మాట్లాడారు. వారి మాటలన్నీ సైలెంట్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. అవును ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నో వాయిసెస్, ఎన్నో నాయిసెస్ మన మనసును ఆకర్షించుకోవడానికి పనిచేస్తున్న ఇలాంటి టైంలో దేవుడు కూడా మాట్లాడాలని ఆశపడుతున్నారు. దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అవును ప్రియులారా, ఆయన ఎదురు చూస్తున్న ఈ టైంలో దేవుడు ఎప్పుడు, ఆయన స్వరం మనకి ఎప్పుడు వినపడుతుందో తెలుసా? వెన్ ఆల్ అదర్ వాయిసెస్ ఆర్ సైలెన్స్డ్. వేరే విషయాల నుండి మనము ప్రక్కకు వచ్చి దేవా నాతో మాట్లాడు అన్నప్పుడు ఆ చిన్న స్వరముతో దేవుడు మనతో మాట్లాడతారు. యోబుతో దేవుడు అంటున్నారు. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో, యోబు గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అవునా, డివైన్ విజ్డమ్, డివైన్ లవ్, ఇన్ఫినిట్ విజ్డమ్, ఇన్ఫినిట్ లవ్ వెయిటెడ్ ఫర్ ఎ స్ట్రాటజిక్ మూమెంట్. దేవుడు యోబుతో మాట్లాడడానికి వెయిట్ చేశారు. అవును ప్రియులరా, ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన వెయిట్ చేస్తున్నారు. అవును, నీవు ఉదయం, నీవు రాత్రి పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా పండుకున్నావే, నీకు చెడ్డ కలలు వచ్చినవే, ఆ టైంలో నువ్వు భయపడిపోయావే, నీ ప్రక్కనే ఆయన ఉన్నారు. నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఉదయం ఎప్పుడు లెగిస్తావు నువ్వు? నీతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ అనేక సార్లు ఏం జరుగుతుంది? లేటుగా లేవడం, వెంటనే కంగారు పడి మన పనుల్లోనికి వెళ్ళిపోవడం.
ఆయన ఎదురు చూస్తున్నారు మాట్లాడాలని. యోబుతో దేవుడు మాట్లాడారు. దేవుడు అడుగుతున్నారు యోబును, ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుని స్వరాన్ని యోబు విన్నాడు. యోబు ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. అవును ప్రియులరా, యోబు అంటున్నాడు, నిన్ను కన్నులారా చూచాను నాయనా. ఈ కష్టాలు కలగకముందు నీ గురించి నేను విన్నాను, కానీ ఈ కష్టాలు కలిగిన తర్వాత, ఈ పరిస్థితిలో నుండి, ఈ సుడిగుండాల్లో నుండి నీవు నన్ను నడిపించిన తర్వాత నిన్ను చూశాను ప్రభువా, నీ హస్తాన్ని చూశాను ప్రభువా, నీ ప్రేమను బాగా నేను రుచి చూచాను ప్రభువా అని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి అనుభవము నీవు కూడా కావాలని ఆశపడుతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యోబు యొక్క విశ్వాసము టెస్టెడ్ టు ద కోర్, కానీ యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఎందుకంటే నా స్వాభిప్రాయం కంటే దేవా నీ అభిప్రాయమును ఎక్కువగా ఎంచుతుని. యోబు 23:12. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఆ చీకటిని తొలగించి ఆయన వెలుగును ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నారు. యోబు ఆ చీకటిల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మరియు యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసను. గ్రేటర్ బ్లెస్సింగ్స్. అవును ప్రియులరా, ఆ సమృద్ధి అనే జీవితము, అవును, నీవు ఆశపడుతున్నావా? నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టమని ప్రభు పక్షమున నేను కోరుచున్నాను. నీ జీవితాన్ని ఆయన నడిపించగలరు. యోబు జీవితాన్ని ఆయన నడిపించారు. నీ జీవితాన్ని నడిపించగలరు. ఈ సమయంలో నీవెలాంటి సమస్య ఎదుర్కొంటున్నా, అది ఒక ఆర్థిక సమస్య కానీ, అది ఒక కుటుంబ సమస్య కానీ, ఉద్యోగరీతి సమస్య కానీ, ఇంకా మరిది ఆరోగ్య సమస్య, ఏదైనా సరే ఆయన చేతుల్లో పెడితే ఆయన ఈరోజే నీ జీవితాన్ని సరిచేయగలరు, సహాయం చేయగలరు. ఈ క్రొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని మరింత బలంగా నడిపించగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు వందనములు. నీ వాక్యమును మమ్మల్ని విడిచి తిరగనివ్వద్దు. మా అభిప్రాయముల కంటే నీ అభిప్రాయానికి మేము ప్రాధాన్యత ఇచ్చినట్లు మా జీవితాలు నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరుడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.